హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. అవునండి, స్పెట్స్ పెట్టుకుంది మనకు నడవదు, అందుకని స్పెట్స్ పెట్టుకున్న తర్వాత మాట్లాడతాను. స్పెట్స్ పెట్టుకోనండి ఫస్ట్, తర్వాత మీతో తీరిగ్గా మాట్లాడతాను. ఓకే, పెట్టుకున్నాను. ఇప్పుడైతే అన్నీ కనపడతాయి. ఏంటి ప్లేట్లో ఏమేమి ఉన్నాయి అవి, ఏది స్పెట్స్ పెట్టుకున్న తర్వాత క్లారిటీ వస్తుంది కాబట్టి ఆ క్లారిటీతో మీకు చూపిస్తుంది అన్నమాట. ఇది ఈరోజు లంచ్ అండి. ఫ్రైడ్ రైస్, మీల్ మేకరు, క్యారెట్, బీన్స్, మామూలుగా అందరు చేసుకుంటారు కదండి. కూరగాయల ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ రైస్ అండి, మర్చిపోయాను. వెజిటబుల్స్, నార్మల్ చపాతీ అండి. అది మధ్యాహ్నం కానీ నైట్ కానీ ఒక చపాతీ ఉంటుంది కంపల్సరీ. వైట్ రైస్లోకి పప్పు, చారండి, అంతేనండి. అది నా భోజనం. కావాల్సి వస్తే పెరిగేసుకుంటాను, లేదంటే లేదండి. మీరు భోజనం చేశారా? తిన్నారా ఫ్రెండ్స్? ఏం స్పెషల్ చేసుకున్నారు ఈరోజు? గురువారం ఏమి ఉండదండి స్పెషల్ అంటే. అందులో చికెను అవంతా తినకూడదని, బర్డ్ ఫ్లూ బాగా ఎక్కువగా ఉందని చికెన్ బ్యాన్ చేసినారు కదండి. సిటీల్లో అయితే మరీ ఎక్కువగా బ్యాన్ చేసి ఉన్నారు. మరి తినేవాళ్ళు తినేస్తున్నారు, తిన్నోళ్ళు పత్యాలు ఉంటున్నారండి. కాబట్టి మేమైతే 1 మంత్ 2 మంత్స్ నుంచి చికెన్ తినలేదండి. 2 మంత్స్ కాదండి, 1.5 మంత్ నుండి తినలేదు. మీరు కూడా తినవద్దండి. ఇది బాగా కంట్రోల్ అయ్యేంత వరకు ఫ్రెండ్స్ ఎవరు చికెన్ తినద్దు. ఏదన్నా చికెన్ తినాలనిపించినప్పుడు మసాలా కర్రీ ఏదైనా చేసుకొని, అంటే కొంతమంది మసాలాలు బాగా ఇష్టంగా తింటారు కదండి, నాన్ వెజ్. అలాంటి వాళ్ళు పాపం తినలేకుండా ఉండలేరు కాబట్టి మసాలా కర్రీస్ చేసుకొని తినేసేయడం బెస్ట్ అండి, ఈ బర్డ్ ఫ్లూ తగ్గేదాకా. కాబట్టి మా ఇంట్లో వెజ్జేనండి ఎక్కువ, నాన్ వెజ్ ఉండదు, వెజ్జే ఉంటుంది. అదండి మా లంచ్ ఈరోజు. ఫ్రైడ్ రైసు, తర్వాత చపాతి, టమాటా కర్రీ, ఫ్రైడ్ రైస్లోకి వెజిటబుల్ రైస్ అండి, ఫ్రైడ్ రైస్లోకి పెరుగు చట్నీ, తర్వాత వైట్ రైస్ చూపించా కదండి, కొంచెం పప్పు, టమాటా పప్పు అండి, కొంచెం రసం. కావాల్సి వస్తే పెరుగు వేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను.